ములుగు జిల్లా మేడారం మహాజాతర నిర్వహణలో అనేక లోపాలు తలెత్తాయి. నిర్దిష్టమైన నిర్వహణ కరువై భక్తులు ఇబ్బందులు పడ్డారు. సమ్మక్క సార్లక్క జాతరలో పోలీసులదే ఇష్టరాజ్యమైంది. పోలీసు అధికారుల తీరుతో సామాన్య భక్తులు కన్ఫ్యూజ్ అయ్యారు. దర్శనానికి క్రమపద్ధతి లేక సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. సీఎం దర్శనం చేసుకుని వెళ్లాక చేతులు దులుపుకున్నారు పోలీసులు. కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఫారెస్ట్ బీట్ అధికారి బింగి శ్రీనివాస్, మరో ఆర్ఎస్ఐ రవిని, ఐపీఎస్ అధికారి, మరో ట్రైనీ ఐపీఎస్ అధికారులు చితకబాదారు. పలుచోట్ల పోలీసుల మధ్య వివాదం తలెత్తింది. మీడియా ప్రతినిధులకు కల్పించాల్సిన సౌకర్యాల్లోనూ వివక్ష చూపించారు. మా ఆయన ఒక బీట్ ఆఫీసర్. పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూడా మేడారంలో డ్యూటీ చేస్తున్నాడు ఎండలో. నాకు హెల్త్ బాగాలేదు, నన్ను ఒక్కదాన్నే విఐపి దాంట్లో తీసుకువెళ్ళమని అంటే తీసుకువెళ్ళిండు. అసలు అక్కడ ఎవ్వరు రానివ్వలేదు లోపలికి. బాగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని బాగా రిక్వెస్ట్ చేసి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళిండు. ఆయన పంపించిండు మమ్మల్ని. కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఐపీఎస్ వచ్చి మా హస్బెండ్ది గల్ల పట్టుకొని ఒక దొంగని, ఒక నేరస్తుని, ఒక ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి, సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు. బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో, నేను ఒక ఆడ మనిషిని, దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని, నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్ ఇంకా మా హస్బెండ్ని చేయి చేసుకున్నాడు. ఇది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మేడారం జాతరలో భక్తులు ఇబ్బందులు పడినట్లుగా తెలుస్తుంది. పోలీసులే దురుసుగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, గిరిజన మహాజాతర ఆసియా ఖండంలోనే అత్యంత గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా చెప్పుకునేటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో నిర్వహణ వైఫల్యం పూర్తి స్థాయిలో పుట్టచ్చినట్టు కనబడింది. దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు లేకపోవడం, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం, ట్రైనింగ్ ఎస్పీలు, ఐపీఎస్ అధికారుల నిర్వహణ లోపం కారణంగా జాతరలో భక్తులైతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నిర్వహణ లోపం తెలియకుండా చేసి ఇబ్బందులు సృష్టించినటువంటి పరిస్థితి నెలకొంది. అటు క్రమపద్ధతి లేకుండా చేసినటువంటి క్యూ లైన్లతోటి అటు తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే పడతారు. అటు నిర్వహణ పరంగా ముందుగా జాతరకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమావేశాలు నిర్వహించారు, రివ్యూలు నిర్వహించినప్పటికీ కూడా సమన్వయ లోపం కొట్టచ్చినట్టుగా కనబడింది. అటు పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ నిర్వహణ పరమైనటువంటి బాధ్యత వహించకపోవడం మూలంగా పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కారణంగా కూడా జాతరలో భక్తులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇటు సీఎం దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో చేతులెత్తేశారు. దర్శనానికి సంబంధించిన క్రమపద్ధతి లేకపోవడంతో అటు భక్తులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటుగా జాతరలో విధులు నిర్వహించినటువంటి పలువురు పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి భక్తులను ఇబ్బందుల పాల్చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి నిన్న రాత్రి ఆ ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్ పైన అటు ఐఏఎస్ ఆఫీసర్ గతంలో ఇక్కడ
ఎస్పీగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ తో పాటుగా మరొక ట్రైనింగ్ ఐపీఎస్ అధికారులు దురుగ్గా ప్రవర్తించారు. శిక్షణ రహితంగా అతని పైన చితకబాదినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఆయనతో పాటుగా ఒక ఆర్ఎస్ఐ రవి పైన కూడా ఇద్దరు దాడికి పడుతున్నట్టుగా చితకబాదినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తన భర్త విధులు నిర్వహించారు, అలసిపోయారు, తనకు ఆరోగ్యం బాగా లేదు, దయచేసి వదిలిపెట్టాలంటూ కాళ్ళ పైన పడ్డా కూడా పట్టించుకోకుండా బాధితురాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సామాన్య భక్తులను గాలికి వదిలేసి వారి కుటుంబ సభ్యులనే పలువురు పోలీసులు వారి కుటుంబ సభ్యులనే దర్శనానికి తీసుకెళ్తూ ఆ విధి నిర్వహణను పూర్తి స్థాయిలో మర్చిపోయారనేటువంటి తీవ్రమైన దాంతో పాటుగా మీడియా పరంగా కూడా విచక్షణ పూర్తి స్థాయిలో వివక్ష చూపించాలని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీడియా ప్రజలు కల్పించాల్సినటువంటి సౌకర్యాలను కూడా పూర్తి స్థాయిలో వివక్ష చూపించారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సంస్థలకు సంబంధించి పార్కులు ఎదురు చేసేటువంటి విషయాలు ఇది సంబంధించినటువంటి పార్కులు కలిగినటువంటి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పాత్రికేయులు తీవ్రమైనటువంటి ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ సతీష్.